పర్వతాలు తిరిగి చూస్తే చాలా ఆనందంగా ఉంటుంది. షవర్ లో నేను ప్రతిరోజు స్నానం చేస్తాను. ఈ రోజు వాటర్ ఫాల్స్ లో స్నానం చేయబోతున్నాను. ఏంటి అనుమానమా? నిజం చెప్పాలంటే ఈ రోజు బాగా ఎంజాయ్ చేశాను. ఫ్రెండ్స్, మనం కూడా వెళ్ళి ఎంజాయ్ చేద్దాం. ఓ హనీ, నీకున్న కొద్దిపాటి బుర్ర కూడా ఇప్పుడు ఫ్రీజ్ అయిపోయింది. ఏంటి అనుమానమా? అన్నట్టు పైకి ఎందుకు వెళుతున్నారు? పైన కుంభమేళ జరుగుతోంది. మేము ట్రెక్కింగ్ వచ్చామండి, అందుకని ట్రెక్కింగ్ కదా వెళ్తాం. కానీ మీరు పైకి వెళ్ళొద్దు, అక్కడికి ఎవరు వెళ్ళరు. అక్కడికి వెళ్ళకూడదు అంతే. కానీ ఎందుకు? పైన బిగ్ ఫుట్ ఉందంట. వాడు పెద్దగా ఉంటాడు, ఆపద కలిగిస్తాడు. దయచేసి మా మాట వినండి, ఇట్నిచ్చేటి వెళ్ళిపోండి. వెళ్తాం అంటే మీ ఇష్టం. ఇలా చూడండి, నాకు తెలిసి పైన అలాంటిదేమీ ఉండదు. ఒకవేళ ఉన్నా గానీ మనం మేనేజ్ చేసుకుందాంలే. ఈ గ్రామస్తులు అనవసరంగా భయపడుతున్నారు. అవును, నాకు పైకి వెళ్ళడమే కరెక్ట్ అనిపిస్తోంది. అవును, నాకు కూడా పైకి వెళ్ళడమే మంచిది అనిపిస్తోంది. కానీ మీకేంటి? మీ అందరికి పైకి వెళ్ళాలనుంది. ఏంటి అనుమానమా? అవును, అనుమానం ఉంది. అది కూడా నీ మీదే. పరిగెత్తడం అంటే భయపడి నువ్వేగా ముందు పరిగెడతావు. వెనకాల ఎవరు ఉన్నారో? అక్కడ ఎవరూ లేరు. అదంతా నీ భ్రమే పెద్దోడా. ఒకవేళ బిగ్ ఫుట్ ఉన్నా కూడా తను చెట్ల వెనకాల దాక్కోడు. నీళ్లు చాలా చల్లగా ఉన్నాయి. కాసేపు విశ్రాంతి తీసుకుని వెళ్దామా? నువ్వేం చేస్తున్నావు? పైన ఒక ఏరు ఉన్నట్టుగా నేను విన్నాను. మనం అక్కడికి వెళ్ళి రెస్ట్ తీసుకుందాం. బయటకు వచ్చేయ్. నేను అక్కడికి రాను. ఒకవేళ పైన బిగ్ ఫుట్ రెస్ట్ తీసుకోవడానికి వచ్చుంటే. డోంట్ వరీ, బిగ్ ఫుట్ కిక్ ఫుట్ అంటూ ఏదీ లేదు. అంత పెద్ద కాలున్న వాళ్ళు ఏ కాలంలోనైనా జీవించారో చెప్పు. చెరువులో విశ్రాంతి తీసుకుందామని నువ్వు చెప్పిన ఐడియా సూపర్. థ్యాంక్ యూ. ఈ గడ్డి ఎంత సాఫ్ట్ గా ఉందో కదా. దీన్ని మనం కొంచెం తీసుకువెళ్ళి మన గార్డెన్ లో పెట్టుకుందాం. ఏమంటావు? సో సాఫ్ట్. బిగ్ ఫుట్! నేనే ఫ్రెండ్స్. బిగ్ ఫుట్ ఊదడం వల్ల నేను ఎగురుకుంటూ వచ్చి ఇక్కడ పడిపోయాను. తను చాలా బలవంతుడే. ఇలా చూడండి, బిగ్ ఫుట్ మ్యాన్. నా పేరు హానీ. తను బాని, తను పోపాట్, తను జోర్దార్. కానీ నీ పేరేంటి? ఎన్నో ఏళ్లుగా కొండల్లో బతుకుతున్నాం, కానీ ఇప్పుడు మీరు మమ్మల్ని బిగ్ ఫుట్ అంటున్నారు. మూలికలు తింటే ఏ వ్యాధి రాదు, కానీ మీరందరూ చాలా పొట్టిగా ఉన్నారు కదా. మీరు వేరే విషయంగా వస్తే నేను వేరే విధంగా మాట్లాడేవాడిని, కానీ మీరు ఇక్కడ ఉండడం నాకు ఇష్టం లేదు. ఇక్కడ నేను ఒంటరిగానే ఉన్నాను. అయితే ఖచ్చితంగా నీకు బోర్ కొట్టుంటుంది కదా. జనం నేను ఒక భూతాన్ని అనుకుంటున్నారు, కానీ నేను ఒక భూతాన్ని కాదు. నేను ఇక్కడ ఒంటరిగా ఉంటున్నాను. నాకు ఏ మిత్రులు లేరు. టెన్షన్ అవ్వకు, నీ ఫ్రెండ్స్ మేము ఉన్నాం కదా. మీరు ఎంతసేపు భరిస్తారో నాకు అర్థం కావట్లేదు, కానీ మీరు ఉన్నంతసేపు నాతో ఆడుకుంటారా చెప్పండి. కనిపెట్టేశాను.
ఆగండి, అందరూ ఆగండి. తనని చూసి భయపడాల్సిన అవసరం లేదు. బిగ్ ఫుట్ వల్ల ఎవరికి ఏ సమస్య ఉండదు. ఆగండి. ఎవరైనా కాపాడండి. త్వరగా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, పారిపోండి. నా కొడుకు రాజు. థ్యాంక్ యూ సో మచ్. బిగ్ ఫుట్, ఇతని పేరు బిగ్ ఫుట్. ఏం చేస్తున్నావ్? చెప్పినట్టుగా అది బాబుని పట్టుకుంది. అరే కిందకి దించబ్బా, కిందకి దించు. వీడు మనలాగే ఎంతో ప్రేమగా ఉన్నాడు, అంతేగా? కాదు వీడు మనలాంటి వాడు కాదు. వీడు చాలా పెద్దగా ఉన్నాడు. మనం అనుకున్న దానికన్నా వీడు చెడ్డవాడేం కాదు, మంచివాడే. ఇప్పుడు అర్థమైందా? తన వల్ల ఎవరికి ఎలాంటి ప్రమాదం ఉండదు. మీరు అనవసరంగా తను చూసి భయపడ్డారు. తను ఎవరిని ఎలాంటి ఇబ్బంది పెట్టదలుచుకోలేదు. చూడ్డానికి మనకంటే పెద్ద సైజులో ఉన్నాడు కాబట్టి ప్రమాదకారిని మీరు తప్పుగా అనుకుంటున్నారు. తనకు కూడా మనలాగే సంతోషంగా ఆడుకోవాలంటే ఇష్టం. థ్యాంక్ యూ బిగ్ ఫుట్. నువ్వు గనక ఇక్కడ లేకపోతే ఈ పని చేయడానికి మాకు తప్పకుండా నెల పట్టేది. అవును. అంతేకాదు ఈ పని చేయడానికి మాకు డబ్బు ఖర్చు అయ్యేది. కానీ నిజానికి నువ్వు చాలా మంచోడివే. ఇంకా వీళ్ళకి కూడా నేను ధన్యవాదాలు చెప్పాలి. ఇంకా వీళ్ళే నేను ఇక్కడికి తీసుకొచ్చారు. వీళ్ళే మా భయాన్ని కూడా పోగొట్టారు. కొందరు నన్ను కోపిస్టోడ్ అంటారు, కొందరు నన్ను భూతం అంటారు. కానీ మిమ్మల్ని చూసిన తర్వాతే నాకు ఒక విషయం తెలిసింది. నేను స్వీట్. నాక్టైల్ జంతువులంటే ఈ విధంగానే ఉంటాయి. అవి పగలు పుట్టే యాక్టివ్ గా ఉంటాయి. తమ్ముడు, ఈ నాక్టర్నల్ అంటే అర్థం ఏంటో చెప్తావా? రాత్రి సమయం. ఓకే. మరి రాత్రికి అర్థం ఏంటి తమ్ముడు? అరే ఏంటి నువ్వు? వాళ్ళు వివరంగా చెప్తున్నారు కదా. రాత్రులు యాక్టివ్ గా ఉంటే అదే రాత్రి సమయం అంటారు. పిల్లలు కూడా ఏంటంటే నాక్టైల్ లానే ఉంటాయి. అందువల్ల ఇవి కూడా పగల్లో చాలా యాక్టివ్ గా ఉంటాయి. సరిగ్గా చెప్పారు. బండి రాత్రి పూట చిప్స్ తింటున్నాడు. ఇంకా తనొక క్యాట్ కూడా నైట్ టైం యాక్టివ్. అరే నీ బుర్ర గడ్డి మేయటానికి వెళ్ళిందా ఏమిటి? నైట్ టైం యాక్టివ్ అంటే రాత్రిపూట బయటికి తిరిగేవాడని అర్థం. నీలాగా తిండి తినేవాడు కాదు. హలో హలో, వెళ్ళు అటువైపు వెళ్ళు. మీరు ఎందుకని ఇలా మాట్లాడుతున్నారు సిస్టర్? ఏంటి సిస్టర్ అని నీకు ఏ యాంగిల్ లో సిస్టర్ లా కనబడుతున్నాను? ఏ హింటూ అబ్బాయి, చింటూ అబ్బాయి, పింటూ అబ్బాయి, వెళ్ళి ఆకుల్ని తిను, ఆడు, ఎగురు, ఇంకా దూకు. రూపాయి మాత్రం కొనుక్కో. అవును, అసలు మీరు ఎవరు? జజ్జనక జనగనక జజ్జనక జనగనక జజ్జనక జనగనక. నా గురించి తెలిసిన వాళ్ళు నన్ను రమేష్ అంటారు. మరి తెలియని వాళ్ళందరూ ఏమంటారు? ఈ విరిగిపోయిన పాత కల్జోడు, చిరిగిన డబ్బు, కుళ్ళిన పండు. చాలా తెలివిగా ప్రశ్నలు అడగొద్దు. అల్టియో గుల్టియో పల్టియో ఏదో ఒక చిట్టినో. మీ భాష ఏంటో నాకు అర్థం కావట్లేదు కానీ నిజంగా చాలా బాగుంది. మాతో ఉండాలంటే ట్యాక్స్ కట్టాలట. కడతావా? ఓకే, ఏం చెయ్యాలి? శత్రువుల్ని పట్టుకోవాలంటే నువ్వు ఎలా పట్టుకుంటావు చెప్తావా? పట్టుకుంటాను. హౌ స్మార్ట్. ఏ పరిగెత్తు పరిగెత్తు పరిగెత్తు, వెళ్ళి ఆ ఉడతని పట్టుకురా. అవును 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 అవును. ఏయ్ ఈ ఉడత ఎందుకని నన్ను ఇలా గట్టిగా కొడుతోంది?
అలా చూడు, ఆ సూపర్ మార్కెట్ అద్దాలను వెళ్ళి పగలగొడదాం. తర్వాత శాండ్విచ్, చికెన్, కోలా అన్నిటి తీసుకొని ఎంజాయ్ చేద్దాం. ఇది దొంగతనం కదా, నేనున్నంత వరకు అది జరగనివ్వనా. నువ్వు ఒక నకిలీ పిల్లవి, అందువల్ల జాగ్రత్తగా ఇంటికి వెళ్ళి పడుకో. ఏ ఇలా చూడు, నువ్వు క్యాట్వి కావు, డమ్మీవి. పనికి రాని ఫ్యాట్ క్యాట్స్ ని మేము అసలు పనికి పెట్టుకో. మరి అదిగా నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో. నేను కొంచెం ఫ్యాటే అయినా ఒక క్యాట్ ని నేను కూడా చూస్తాను మీరు ఈ సూపర్ మార్కెట్ లో ఎలా దొంగతనం చేస్తారు అని. ఏయ్, జజ్జనక జరగనక జజ్జనక జనగనక నిన్ను. ఫ్రెండ్స్, తెల్లారిపోతోంది, టైం వేస్ట్ చేయకండి. సిటీలో ఇంకొక సూపర్ మార్కెట్ ఉంది, మనం అక్కడికి వెళ్దాం. సిటీలో దొంగతనం చేయడానికి నేను ఒప్పుకోను. వీళ్ళందరూ పారిపోయారు. ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి హెల్ప్ అడుగుదాం. నన్ను వదిలేయడన్నా, నేను నా ఊరికి తిరిగి వెళ్ళిపోతాను. అన్నయ్య, అదేంటంటే ఏదో ఒక రోజు మీరు కూడా తన్నులు తింటారు. ఆ రోజు కూడా దగ్గరలోనే ఉందన్నా. ఒక పిల్లి ఎలుకని బెదిరిస్తుంది. ఏంటి నువ్వు కొట్టబోతున్నావా? అది నువ్వు. అరే, అది నేను కాదన్నా, అది నా ఫ్రెండ్ మీద చెయ్యేసావనుకో, ఆ తర్వాత రాత్రంతా నీ శరీరాన్ని ముట్టుకు చూస్తావు ఎక్కడెక్కడ నొప్పులు ఉన్నాయని. ఏంటి అనుమానమా? రే, ఏంట్రా మీరు నాకే టఫ్ ఇస్తున్నారు? ఓరగా నిల్చున్న ఆంటీ కొడుతుండబ్బా గంట. సరే, పోతే పోయింది, మాకివ్వు 2020. ఏ అద్దమా, మాటలు చాలించు. ఇప్పుడు రా, ఆట మొదలు పెడదాం. తమ్ముడు, వీళ్ళ భాష నీకు అలాగే వస్తుంది. ఎక్కడ నేర్చుకున్నావు? నాకు కూడా నేర్పిస్తావా ప్లీజ్? నీకు ఒక టర్న్ వస్తుంది పెద్దోడా. ఇప్పుడు వీళ్ళకి గుణపాఠం చెప్పే సమయం ఆసన్నమైంది. తాటికాయలో ఉంటాయి ముంజళ్ళు, మనతో పెట్టుకుంటే వాళ్ళ పరిస్థితి ఏమవుతుందో వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పాలి. అవునబ్బా, చాలా ఏళ్ల తర్వాత రాత్రులు ఫైట్ చేసే ఛాన్స్ దక్కింది. భలేగా ఉంటుంది. దాడి చేయండి. అరే, లైట్ ఆఫ్ చేయండి రా, ఏమీ కనపట్లేదు. ఏయ్, ఇలా చూడు, కంటికి ఏది కనిపించకుండా ఉండడం కోసమే టార్చ్ లైట్ కొడుతున్నాను. ఏంటి అనుమానమా? అయ్య బాబాయ్, కేక్ అదిరిపోయింది. మనం ఒక ఫుట్బాల్ టీంని తయారు చేయాలి. దెబ్బ తగులుతుందేమో, కాస్త పక్కకు వెళ్ళి నించోండి సిస్టర్. సిస్టర్ అని పిలవకు, అర్థమైందా? దయచేసి ఎవరైనా ఛాలెంజ్ ని నెరవేర్చండి. ఎవరైనా గేట్ వరకు వెళ్ళండి. నేనే వెళ్తాను. నేనే గాడిదని, కానీ మీరు తెలివైన వాళ్ళు. నేను చెప్పేది అర్థం కాదా? వెళ్ళి పక్కన నించోండి, మీకు దెబ్బ తగులుతుంది సిస్టర్. ఏయ్, సిస్టర్ అని పిలవద్దని చెప్పానా? పిలవద్దు. ఏందబ్బా, అదే వాళ్ళని ఒక పని పట్టాంగా, ఇంకా ఎందుకని దిగాలుగా ఉన్నావు? అన్నయ్య, వాళ్ళని కొట్టింది వీళ్ళకి సరిపోలేదనుకుంటాను. ఏమైంది పెద్దోడా? ఆ పిల్లి మన ఫ్యామిలీ ప్రజలతో ఇలా నడుచుకోవడం చాలా తప్పు తమ్ముడు. పెద్దోడా, ఇలాంటి ఉద్దేశంతో ఉన్న పిల్లలు మన ఫ్యామిలీలో లేనే లేరు. అవును, నాక్టోల్ అనేది తనకు అనుకూలంగా చేసుకుని దొంగతనాలు చేసేవాళ్ళు, తన సంతోషం కోసం చెడ్డ పనులు చేసేవాళ్ళు, ఏ ఫ్యామిలీకి కూడా సంబంధం లేని వాళ్ళు. వీళ్ళంతా జంతువుల పేరు చెడగొట్టే వాళ్ళు. ఏంటి అనుమానమా? మన ఫ్యామిలీలో ఉన్న వాళ్ళందరూ మనకు ఫ్రెండ్స్. మనం కష్టాల్లో ఉన్నప్పుడు మనకి సహాయపడతారు. ఇంకా వీళ్ళు నాక్టోనాల్ కాదు. అర్థం చేసుకున్నాను. రాత్రి తిరగాలనుకుంటే అదే మంచిది. మనం కూడా అదే చేస్తున్నాం. ఎప్పుడైనా రాత్రి లాంగ్ డ్రైవ్ వెళ్ళండి, ఇంకా ఫలూడా ఐస్ క్రీమ్ తినేసి తిరిగి ఇంటికి వెళ్ళిపోండి. వీడు మనం అనుకునేంత తెలివి తక్కువ వాడేం కాదు. అన్ని చక్కగా అర్థం అవుతున్నాయి. ఏంటి అనుమానమా? అవును, నేనొక గాడిదని, ఇంటెలిజెంట్ గాడిదని.
అరే ఏంట్రా ఇది? ఎక్కడ బ్రేక్ డౌన్ అయిందో చూడండి. చుట్టుపక్కల ఎక్కడ గ్యారేజ్ కూడా లేదు. అవునబ్బా, కొన్నిసార్లు అడ్వెంచర్ ట్రిప్ లో ఇలాంటి అడ్వెంచర్స్ ఏర్పడుతూ ఉంటాయి. నువ్వు కూడా బయటికి వచ్చి బండి నట్టొచ్చు కదా. అరే నేను స్టీరింగ్ ని నడుపుతున్నానబ్బా. అరే కిట్ నైనా పంపించో. ఏంటి అనుమానమా? అరే ఏంటి విలన్లా మాట్లాడుతున్నారు? అసలు మామూలుగానే నాకు శక్తి లేదన్నా, అలాంటప్పుడు కారు ఎలా తోస్తాను? ఇదొక్కటే తగ్గింది. ఏంటి అనుమానం? వెళ్ళి త్వరగా బండిలో కూర్చో. ఎందుకు స్టార్ట్ అయిపోయిందా? అవును, వర్షం స్టార్ట్ అయింది గాడిదా, మనం తడిసిపోతాం. ఇప్పుడేదో నిజంగా అడవిలో ఇరుక్కున్నట్టు ఉంది. ఏంటి అనుమానమా? అనుమానం అంతా ఏమి లేదు. నువ్వు ఊరికే అలా అడగకు, సరేనా? వావ్, ఈ బంగ్లా ఎంత బాగుంది. కానీ ఇది ఎవరి బంగ్లా? ఇప్పుడు తెలుసుకుంటారు. ఈ అన్నయ్య ఇంటికి మిమ్మల్ని స్వాగతం పలుకుతున్నాను. ఓరి దేవుడా, ఫ్రెండ్స్ మనల్ని వెల్కమ్ చేస్తున్నారు. అవును జానీ, ఇలాంటి ఒక కొత్త గేమ్ షోకి మిమ్మల్ని స్వాగతం పలుకుతున్నాను. గొంతు వినపడుతోంది కానీ మనిషి మాత్రం కంటికి కనపడడం లేదు. ఇది బిగ్ బ్రదర్ ఇల్లు. ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఇష్టపడే వస్తారు. ఇక్కడి నుంచి వెళ్ళాలంటే బిగ్ బ్రదర్ అనుమతితో వెళ్ళాలి. ఇక గేమ్ ని ప్రారంభిద్దాం. మాకు ఆడడం ఇష్టం లేదు. అది నువ్వు ఇక్కడికి రావడానికి ముందు ఆలోచించి ఉండాల్సింది జానీ. అందువల్ల నువ్వు ఇప్పుడు ఆడాల్సిందే. హే మిత్రమా, నీకు అసలు ఏం కావాలి? మేము మీ అందరికీ ఒక పని ఇస్తాం. మీలో ఎవరైతే ఆ పనిని పూర్తి చేస్తారో వాళ్ళకి 1 కోటి రూపాయలు దొరుకుతుంది. అలాగే ఓడిపోయిన వాళ్ళకి ఇలాగ మేము వేలు చూపించి అలా పంపించేస్తాం. ఇప్పుడు స్విమ్మింగ్ పూల్ లో ఉన్న ఆ సూదుల్ని మీరు తీయాలి. మీ దగ్గరున్న బౌల్లో ఆ సూదుల్ని తీసి అందులో వేయాలి. అది మాత్రమే కాకుండా మీరు 1 సూదిని మాత్రమే తీసుకుని ఆ బౌల్లో వేయాలి. మీలో ఎవరిదైతే 4 దాంట్లో ఎక్కువ సూదులుంటాయో వాళ్ళ కోసం కిచెన్ ఏరియా ఓపెన్ చేయబడుతోంది. కుదరదు, ఇది మేము చెయ్యము. ఏంటి అనుమానమా? ఇలా చూడు జానీ, ఇలా చెయ్యకపోతే నువ్వు పస్తుగా ఉండాలి. అనుమానమా? ఇది చేసే తీరాలి పోపెట్. ఎందుకంటే నాకు చాలా ఆకలేస్తోంది. అన్నయ్య, మా అమ్మ అంటూ ఉంటుంది ఓ పూట భోజనానికి కూడా కష్టపడాలి అని. కానీ ఇక్కడ 1 పూట ఆహారానికి చాలా కష్టపడాల్సి వస్తోంది. ఏంటి అనుమానమా? ఇలా చూడుతోతే ఎప్పుడు అనుమానంతోనే ఉండకూడదు. ఇక్కడ మీరు అన్ని విషయాలకి చాలా కష్టపడాల్సిందే. ఎందుకంటే ఇది బిగ్ బ్రదర్ ఇల్లు. నువ్వేం పని చేసావు హనీ? కష్టపడి బొక్కేస్తే నీళ్లు పోసి చెరిపేస్తావా? అవునబ్బా, సామెతలను చేంజ్ చేశాను. ఏరుకున్న అన్ని సూదుల్ని నీటిలో విసిరేశాను. స్ట్రాబెర్రీ కిలో 10 రూపాయలని అమ్ముతున్నారు. అటు చూసావా, తోతారాం బండి కనిపిస్తోంది. అరే నేను చెప్పే కవిత మీరు పూర్తి చేశారు, చప్పట్లు. ముందు బండి నాపు. బండి మాత్రమే దొరికింది కానీ పిల్లలేరి. కన్నా సార్, మీ కంటికి ఆ బంగ్లా కనిపిస్తుందా? లేదా కొన్ని పేజీలు కనిపించనట్టుగా ఆ పక్కనున్న ఇళ్ళు మాత్రమే మీ కంటికి కనిపిస్తున్నాయా? నాకు తెలుస్తుందిలే గురు. రాత్రి కాబోతుంది. పిల్లలు ఖచ్చితంగా ఈ బంగ్లాకు వెళ్ళుంటారు. రండి వెళ్ళి చూసొద్దాం. అరే నాకు కొంచెం తినడానికి ఏదైనా పెట్టండి. మీలో ఎవరైనా రూల్స్ ని పాటించకపోతే వాళ్ళకి ఖచ్చితంగా పనిష్మెంట్ ఉంటుంది జానీ. తర్వాత పనిష్మెంట్ ని చూస్ చేసేది మేము, ఇచ్చేది మేము, కానీ బాధపడేది మాత్రం నువ్వు. నా ఫ్రెండ్ కి నేను చపాతీ ఇస్తాను. ధైర్యం ఉంటే నన్ను అడ్డుకొని చూడు. అరే నువ్వు ఏం చేస్తున్నావు? మనం బయటికి వెళ్ళాలంటే బిగ్ బ్రదర్ కూడా బయటికి రావాలి కదా. సూపర్, గేట్ ఓపెన్ అయిపోయింది. పదండి వెళ్ళిపోదా. అరే మనోళ్ళు దొరికారు. ఇలా చూడు బిగ్ బ్రదర్, ఇట్రా. నేను ఒక డాక్టర్ని. నీ బుర్రలోని బుద్ధిని క్లీన్ చేసి నీ మెదడు తలుపుని తెరుస్తాను. జానీ, ముందు యాక్టివిటీ తలుపుని తెరుచుకుని లోపలికి రావచ్చుగా. ఎందుకంటే మీరందరూ చేయడం కోసం ఒక పని ఉంది. జానీ, బిగ్ బ్రదర్ మీకు ఒక మంచి పనిని ఇవ్వబోతున్నారు. మీరు ఈ నీటిలో ఉండే వస్తువుల మీద కాలు పెట్టి అక్కడికి దాటి తర్వాత ఆ తాడు మీద జారుకుని ఈ చోటుకొచ్చి ఈ వుడెన్ ప్లాట్ఫామ్ నుంచి ఇక్కడికి రావాలి. పడిపోయిన వాళ్ళు మళ్ళీ స్టార్ట్ చేస్తారు. ఇది ఒక టీం వర్క్. అందువల్ల ఈ కొత్త పని పూర్తయ్యేంత వరకు ఈ పని పూర్తిగా సాగుతూనే ఉండాలి. ఇలా రా.
నీ మెదడు తలుపుల్ని నేను తెరుస్తాను. నా శరీరాన్ని చూడు, నేను ఈ వస్తువులతో ఎలా దాటగలనయ్యా? ఇందులో మీ టాలెంట్ ఉపయోగించాలి. సోంబేరిగా ఉండకుండా మీ చెయ్యి కాళ్ళని ఉపయోగించండి. ఈ పని పూర్తయ్యేంత వరకు మీరు ఈ పనిని అస్సలు ఆపకూడదు. ఆల్ ద బెస్ట్. నాకెందుకో మన జీవితం అనే ట్రైను ఇదే ప్లాట్ఫామ్ లో ఆగిపోయేటట్టు అనిపిస్తోంది. అది ప్లాట్ఫామ్ వరకు వెళ్లి చేరనే చేరదు. ఏంటి అనుమానమా? అది మీరే నిర్ణయించుకోవాలి. మీ సమయం ఇప్పుడు ప్రారంభమైంది. మొదలు పెడదాం. ఏయ్, ఏం చేస్తున్నారు? మీరు ఏమనుకున్నారు జానీ? ఇది చాలా ఈజీ అనుకున్నారా? ఇది బిగ్ బ్రదర్ గేమ్. చిన్న పిల్లలు ఆడుకునే ఆట కాదు. మరి మాలాంటి చిన్న పిల్లలతో నువ్వు ఎందుకు ఆడుకుంటున్నావు? డాక్టర్ పాలు, లైట్ గా కాల్ పెట్టి ఒక కోస్తు మీద జంప్ చేయండి. అరెరే, ఏం చేశారు జానీ? చెయ్యిని కుందేలు కరిచేసింది జానీ. మీ తాడు వంతెన ఇప్పుడు తెగిపోయింది. ఏంటి తిన్నకు లోపలికి వస్తున్నారు జానీ? ఇది నా ఇల్లు. ఇది మామూలు ఇల్లు కాదండి. మేము బిగ్ బ్రదర్ గేమ్ కి సెలెక్ట్ అయ్యాం. ఇది బిగ్ బ్రదర్ ఇల్లు. ఇది జూ కాదు. ఎంతమంది కావాలంటే అంతమంది లోపలికి రావడానికి. కానీ మేము 10 మందేగా సెలెక్ట్ అయ్యాం. కార్ రిపేర్ అయింది, అందువల్ల రావడానికి లేట్ అయింది. అయితే మరి వీళ్ళందరూ ఎవరు జానీ? అరే, ఈ వర్షంలో తడవకుండా ఉండడం కోసం ఇక్కడికి వచ్చాం. అయితే ఎందుకని ఆట మొదలు పెట్టారు? అరే, మేము అప్పటి నుంచి చెప్తున్నాం మేము ఆట ఆడము అని, కానీ మీరే మా మాట పట్టించుకోలేదు. ఇలా రండి. జానీ జానీ అని నా బుర్రంతా వేడెక్కిపోయింది. జానీ, నా మనసు చెప్తుంది నిన్ను నేరుగా చూసి ఒకటి వెయ్యాలంటుంది.